నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మా ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు మా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించండి. థ్యాంక్ యూ. మనం ప్రేమ పంతమా అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 4th పార్ట్. ఆ రోజు నందు భోజనం చేసి తన రూమ్లో ఉంటే రాజ్యలక్ష్మీదేవి వచ్చింది. నందు తల్లిని చూసి దామ్మ అన్నాడు. ఆవిడ, నందు ఇప్పటికి కూడా మించిపోయింది లేదురా, అత్తయ్య మావయ్య వాళ్ళిద్దరికీ నేను చెప్తాను. నందు, భ్రమరని అన్యాయం చేయకు. భ్రమరని నువ్వు ఇష్టపడుతున్నావు కదా, ఆ విషయం నీకన్నా నాకే బాగా తెలుసు. నందు నవ్వి, అమ్మా భ్రమర చాప్టర్ క్లోజ్ అని ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను. ప్లీజ్ అమ్మా ఆ విషయం వదిలే, ఇంకేదన్నా మాట్లాడు అన్నాడు తల్లి ఒళ్ళో తల పెట్టుకుని చిన్న పిల్లాళ్ళ పడుకుంటూ. నందు, నిజంగా నువ్వు భ్రమరని మర్చిపోలేదురా, పోలేవు కూడా. భ్రమర నీది, అలాగే నువ్వు భ్రమరకే సొంతం. నందు, నీ అంతరంగం భ్రమరని కోరుకుంటోంది. నీ పట్టుదల కోపం స్వప్నని కోరుకుంటోంది. ఏదో ఒకరోజు నీ కోపం తగ్గితే భ్రమర కావాలనుకున్నా అందలేదు. కాలం నిన్ను స్వప్న దగ్గరికి చేరిస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు స్వప్న సొంతం అయిన రోజు నువ్వు భ్రమరకి పరాయివాడివైపోతావు. అప్పుడు భ్రమరని కోరుకున్నా కూడా భ్రమర నీకు దక్కదు. కన్నతల్లికి పిల్లల క్షేమం ముఖ్యం. నందు, చెట్టంత ఎదిగిన కొడుకువి, ఇంతకన్నా నీకేం చెప్పగలను? కోపంతో కాదు నాన్న, మనసుతో ఆలోచించు. నీ మనసు భ్రమర దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళమంటోంది. నిజంగా సూర్య ఆత్మ కూడా సంతోషిస్తుందిరా. ఆలోచించు నందు, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో, ఆవేశపడకు అని కొడుకు తల మీద ముద్దు పెట్టుకుంది. తల్లి చేయిని చిన్నపిల్లాళ్లాగా దగ్గరగా పట్టుకొని, అలాగేనమ్మా ఆలోచిస్తాను, థ్యాంక్స్ అన్నాడు. నందు, భ్రమరిని బాధ పెట్టకు, నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు అంది. నవ్వాడు. ఆమె కూడా నవ్వి వెళ్ళిపోయింది. తల్లి వెళ్ళాక పడుకున్నా కూడా నిద్ర పట్టలేదు నందుకి. భ్రమి, అమ్మ చెప్పినట్లు నా మనసులో నువ్వు ఎప్పుడొచ్చావు? నేను పర్మిషన్ ఇవ్వలేదు నీకు రావడానికి, అయినా కూడా వచ్చేసావు అని నిన్ను ఎంత మర్చిపోదామనుకున్నా మరవటం లేదు ఈ మనసు. పగతో మొదలైన ఈ బంధం ప్రేమకి దారి తీసింది. మన లైఫ్ ఏంటో మనకే తెలియట్లేదు భ్రమరా. నిన్ను చూస్తుంటే ఎంతోసేపు దూరంగా ఉండలేనని పారిపోతున్నాను తెలుసా. నందులో ఈ కోణం ఉందని నిజంగా నందు కూడా తెలియదు. భ్రమి, బాధ పెట్టానా? ఇక పెట్టంలే, లైఫ్ లాంగ్ టీ షేర్ చేసుకుందాం అని తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ సెల్ ఫోన్ తీశాడు నందు. నిజంగా అప్పటి వరకు భ్రమరకి ఒక్క కాల్ కూడా చేయలేదు నందు. ఫస్ట్ టైం చేయాలనిపించి చేశాడు. 2 రింగ్స్కే ఫోన్ తీసింది. హలో అంది. హలో, నేను గుర్తున్నానా అన్నాడు. ఎవరు మీరు అంది. ఆ గొంతు కంగుమంది. నందు నవ్వి, ఎవరా? అవునులే, ఎంతోమంది అబ్బాయిల్ని ఫాలోవర్స్ కదా, సూర్య, ప్రతాప్, నందు, నేనెలా గుర్తుంటాను అన్నాడు. భ్రమరకి ఫోన్లో అతని వాయిస్ ఆమె గుర్తుపట్టలేకపోయింది. చూడు మిస్టర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయో, పెట్టే ఫోన్ అని పెట్టేసింది. నవ్వి మళ్ళీ చేశాడు. మిస్టర్, ఇలా డిస్టర్బ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏంటి ఇంత అర్ధరాత్రి? నన్నెవరేం చేస్తారు భ్రమరా? ఇప్పుడు కూడా నీ నందు నీ దగ్గరకు వస్తాడని నమ్మకమా అన్నాడు. భ్రమరకి ఎవరితను అని అనుకొని, ఏం అనుమానమా అంది కొంచెం కోపంగా. నందుకి ఆశ్చర్యం వేసింది. ఓ, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందే అన్నాడు. నో, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దమ్ముంటే భ్రమర పేరు నీ మనసులో కాస్త గట్టిగా తలుచుకొని చూడు. నందు నీ మెదడు తీసి నీకు ఆలోచించటానికి కూడా లేకుండా నీ చేతిలో పెడతాడు అంది. ఏంటి ప్రేమే అన్నాడు. షటప్, నీకు అనవసరం. చూడు, నందు వేరు, భ్రమర వేరు కాదు. భ్రమరని తలవాలంటే నందుని ఫేస్ చేసే దమ్ముంటేనే తలు. నీ ప్రాణం మీద తీపి ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి ఫోన్లు చేయకు. జాగ్రత్త, నీ మంచికే చెప్తున్నాను అంది. సరే మేడం,
అయితే మేమందరం మీ నందు గారికి దడవాలంటారు అన్నాడు. నోర్మయ్ ఎడియట్ అని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ చేశాడు. సెల్ స్విచ్ ఆఫ్ అని ఉంది. నవ్వుకున్నాడు. ఎంత నమ్మకం భ్రమర. నిజమే, నా భ్రమరని తెలవాలంటే నన్ను ఎదుర్కొనే దమ్ముండాలి. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఫస్ట్ టైం అందమైన తీయటి ఊహలతో నిద్రపోయాడు నందు. మన్నాడు ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. రాజ్ రెడీనా అన్నాడు నందు వాచి చూసుకుంటూ. రెడీ అన్నయ్య అని గబగబా మెట్లు దిగి వచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. భ్రమర గుడికి వెళ్ళింది. దేవుణ్ణి చూసి పూజ చేయించుకొని బయటికి వస్తూ అక్కడున్న ఇద్దరిని చూసి గుండె ఆగినంత పనైంది భ్రమరకి. చంద్రకళ, ప్రతాప్ కాళ్ళు వణికిపోయాయి ఆమెకి. ఏదో చెప్తున్నాడు ప్రతాప్. కళ నవ్వుతూ వింటోంది. ప్రతాప్ చెవిలో కూడా ఆమె ఏదో చెప్పింది. ఇద్దరు నవ్వుకుంటున్నారు. చాలా క్లోజ్గా దగ్గరగా కూర్చొని ఉన్నారు. వారి లోకంలో వారున్నారు. ప్రతాప్ ఎందుకు కళ వింటున్నాడు? ఏంటి నాటకం? కళ అంది భ్రమర. ఇద్దరు అటు చూశారు. ఇద్దరు లేచి నుంచున్నారు. కళ ముఖంలో కళ పోయింది. వదినా అంది. మావయ్య, కళతో నీకేంటి పని అంది గాబరాగా. భ్రమర, నువ్వు కాదన్నావు, నాకు పెళ్ళమే వద్దా అన్నాడు. కళ, ఇద్దనే మా మావయ్య అంది. తెలుసు అంది కళ. తెలుసా మీరిద్దరూ అని ఆగింది. ప్రతాప్ కోపంగా చూస్తున్నాడు. కళ, ఇంటికి వెళ్ళు ప్లీజ్. చూడు, ఇలాంటి స్నేహాలు మంచివి కాదమ్మా. నందుకి తెలిసిందంటే చంపేస్తారు నిన్ను. పద అంది. కళ అదోలో నవ్వింది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం వదినా అంది. నివ్వెరపోయింది భ్రమర. కళ, ప్లీజ్, ఏంటి పిచ్చి పళ్ళు, వెళ్ళు అంది. భ్రమర అన్న ప్రతాప్ పిలుపుకి ఆగిపోయింది. కళని నేను నిజంగా ప్రేమించాను భ్రమర అన్నాడు. మావయ్య ప్లీజ్, నా మీద ఏదన్నా కోపం ఉంటే నన్నేదన్నా చెయ్యి, లేదా చంపేసేయి, అంతేకాని కళ జీవితంతో ఆటలాడకు అంది. కళ అందుకొని, చూడు, ఇప్పటి వరకు నువ్వు నా అన్న భార్యవని నీకు మర్యాద ఇచ్చాను. చూడు, ప్రతాప్ని నేను ప్రేమిస్తున్నాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. మమ్మల్ని ఇద్దరిని ఎవ్వరూ విడతీయలేరు అంది కళ. ప్రతాప్ అదోలో నవ్వడం భ్రమర కళ్ళపడింది. కళ, చూడు, ఏదన్నా తర్వాత మాట్లాడుకుందామమ్మా. పద, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంది. నో, ప్రతాప్ని వదిలి నేను రాను అంది కళ. మావయ్య ప్లీజ్, కళని వదిలేయి అంది. కళ, నేనేదో చేస్తానని భయపడుతోందిలే మీ వదిన. ఇంటికి వెళ్ళు, నేను భ్రమరతో తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తర్వాత నీకు కాల్ చేస్తాను అన్నాడు. ఓకే ఓకే ప్రతాప్, బాయ్ అని భ్రమరని సీరియస్గా చూసి వెళ్ళిపోయింది కళ. అక్కడ జనసంచారం లేదు. ఎప్పుడో కానీ ఉండరు. పండగలప్పుడు, ఉత్సవాలప్పుడు తప్ప ఆ గుడి ప్రశాంతంగా నిర్మానుష్యంగానే ఉంటుంది. ప్రతాప్ భ్రమి అంటూ దగ్గరికి వచ్చాడు. భ్రమర భయంగా నుంచుంది. ఎందుకు అలా చేశావు అన్నాడు సూటిగా ఆమెనే చూస్తూ. ఎలా అంది భ్రమర భయంతో. నందుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నాడు. వేరే దారి లేక చేసుకున్నాను మావయ్య అంది. అంటే అన్నాడు తీవ్రంగా. మావయ్య, నందు గురించి నా గురించి వదిలే, కళ జీవితంతో ప్లీజ్ ఆటలాడకు మావయ్య అంది. వెరీ గుడ్, ఆడపడుచుని బాగానే వెనకేసుకొస్తున్నావు. సరే, నీ ఆస్తి పోయింది, కానీ కళ నుంచి ఆ ఆస్తి ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు అన్నాడు. మావయ్య ప్లీజ్, నీకు ఆస్తే కావాలనుకుంటే నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తాను. నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, తీసుకో. కళని మాత్రం వదిలేయి ప్లీజ్ అంది. భ్రమి, నీ మావయ్య అంత మంచివాడు కాదని నీకు తెలుసు, కానీ కళకి తెలియదుగా అన్నాడు. ప్రతాప్ అంది కళ. ఇద్దరూ వెనక్కి చూసి ఉలిక్కిపడ్డారు. మాట మారుస్తూ, చూడు కళ, నిన్ను వదిలేయమని, లేకపోతే నందుకు చెప్తానని అంటోంది భ్రమి అన్నాడు. మావయ్య అంది భ్రమర దీనంగా. ప్రతాప్, నేనంతా విన్నాను. నీకు నిజంగా నేనంటే ప్రేమ లేదా? నా ఆస్తి కోసమా ఈ నటన అంది ఆవేశంగా. లేదు కళ, నేను భ్రమరని ఇష్టపడిన మాట నిజమే, కానీ ఏ రోజు నందు భ్రమర మెళ్ళో తాళి కట్టాడో ఆ రోజు నాకు భ్రమర పరాయిదైపోయింది. నిజంగా నాకు భ్రమర పరాయి స్త్రీ, అంతే అంతే కళ అన్నాడు. కళ భయంగా, నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకు నిజంగా అర్థమవటం లేదు. అంతా అయోమయంగా ఉంది. కళ, నీ ప్రతాప్ని అనుమానిస్తున్నావా అన్నాడు బాధగానే. లేదు ప్రతాప్ అంది తను బాధగా. ఇద్దరు భ్రమరని చూశారు. భ్రమర పరిగెత్తుకొచ్చింది. ప్రతాప్ చేయి అందుకుంది. మావయ్య ప్లీజ్, నా మాట విను. నాకు నిజంగా నువ్వంటే ద్వేషం లేదు. నీ మంచికే చెప్తున్నాను. మన ఇద్దరం ఒకే దగ్గర పెరిగాం.
నందుకి తెలిస్తే చంపేస్తారు, ప్లీజ్ అంది కళ్ళల్లో నీళ్లతో. ప్రతాప్ భ్రమర కళ్ళల్లోకి చూశాడు. అతనికి ఆమె కళ్ళల్లో స్వచ్ఛత, ప్రేమ, నిజాయితీ కనిపించింది. తన తల మీద చేయి వేసి, ఇంత మంచి మనసున్న భ్రమరనా నేను ఇన్ని రోజులు బాధ పెట్టింది అన్నాడు. భ్రమర చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. భ్రమర, నీ నందు మీద ప్రామిస్, నీ మీద ప్రామిస్. అక్క చెప్పినట్లు చేశానే కానీ నిన్ను బాధ పెట్టాలని ఏనాడు నేను అనుకోలేదు. కళ పరిచయం నాలో నిజంగా ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త మనిషిని నాకు పరిచయం చేసింది. నాలో కొత్త మనిషి ఉన్నాడని, ఆ మనిషికి జాలి, దయ, ప్రేమ ఉన్నాయని తెలుసుకున్నాను. కళకి అన్యాయం చేయను భ్రమి. నీ మావయ్యను ఈ ఒక్కసారి నమ్ము. జీవితంలో ఎప్పుడు నీకు కంప్లైంట్ చేసే పని నేను పెట్టను. నీ నందు చేతే శభాష్ అనిపించుకుంటాను ప్లీజ్ అన్నాడు. మావయ్య, నాకు చాలా భయంగా ఉంది. నందుకి చాలా ఆవేశం, కోపం ఎక్కువ. అలా అని మా ఆయన చెడ్డవారు కాదు అంది. కళా, ప్రతాప్ ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని నవ్వారు. భ్రమర తేరుకొని సిగ్గుపడింది. భ్రమర, నిజంగా చిన్నప్పటి నుంచి కష్టాలే పడ్డావమ్మా. నిజంగా నందు నీ లైఫ్లోకి వచ్చిన వెన్నెల. ఈ వెన్నెల నిండు పున్నమి జాబులై జీవితమంతా నీ మీద కురవాలి అన్నాడు. థ్యాంక్స్ మావయ్య, కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామమ్మా అన్నాడు ప్రతాప్. పెళ్లికి నందు ఒప్పుకోరు మావయ్య అంది. ప్రతాప్ నవ్వాడు. భ్రమి, మీ మావయ్య ఇప్పుడు కోటీశ్వరుడు కాదు. కనీసం నీ ఇంటి ముందున్న గూర్ఖాకి ఉన్న ఫెసిలిటీస్ కూడా లేవు. కళకి ఇవన్నీ చెప్పాను, కానీ తను నన్ను వదలను కాక వదలనంది. నేను లేకపోతే చచ్చిపోతానంది. నేను అంతే అన్నాడు. భ్రమర వాళ్ళిద్దరిని అయోమయంగా చూస్తోంది. నేనిప్పుడు అక్క దగ్గర ఉంటున్నాను అనుకుంటున్నావా? లేదు. అక్క తన ఆస్తిని, పిల్లల్ని తీసుకొని అమెరికా మా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్క రూమ్లో ఉంటున్నాను, చిన్న రూమ్, అది కూడాను. 5,000కి జాబ్ చేస్తున్నాను అన్నాడు. మావయ్య, ఏంటి ఇదంతా నిజమా అంది. అవునని తలూపాడు. భ్రమరకి చాలా బాధ అనిపించింది. మావయ్య, నేను నీకు గుర్తుకు రాలేదా అంది. భ్రమి అన్నాడు. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం. నీకు నేను ఇష్టమని తెలుసు, కానీ నిగ్రహంగా ఏ రోజు నా మీద ఎటువంటి చెడు చూపు లేకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉండడం, లిమిట్స్ దాటకుండా నువ్వు నా పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించిన నా మీద నీకు కోపం లేదు, ద్వేషం లేదు. నీకు నా మీద ద్వేషం లేదు, కోపం లేదు. అలాగే నాకు కూడా నీ మీద కోపం లేదు, ద్వేషం లేదు. కాకపోతే నువ్వు కొడతావేమో, తిడతావేమో అని భయం మాత్రం నాలో ఉండేది, అంతే. ఆ రోజు నందు దగ్గర నువ్వు ఆవేశపడినప్పుడు నందు నిన్ను కొడితే నీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను తెలుసా? పిన్ని వలన నువ్వు అలా తయారయ్యావని. ఒక రకంగా పిన్ని నన్ను కూడా తన స్వార్థానికి వాడుకున్నట్లే నిన్ను కూడా తన స్వార్థానికి వాడుకుంటోందని, నిన్ను నీకు పనికి రాకుండా చేస్తోందని, తన చెప్పు చేతుల్లో ఉంచుకుందని నాకు తెలుసు. నీకు అర్థం అవటం లేదు. నిన్ను ఎక్కువ చదవనీయలేదు. చదివితే తనకి ఎక్కడ ఎదురు తిరుగుతావోనని భయం. నీతో నా పెళ్లి చేస్తే మనిద్దరం ఎక్కడికి వెళ్ళం. ఆస్తి ఎక్కడికి పోదు. మనిద్దరి దగ్గరే ఉంటుంది. ఆవిడికి మనిద్దరి మీద పెత్తనం వస్తుంది. ఆవిడ చెప్పు చేతుల్లో ఉండవచ్చు అని ఆవిడ ఆలోచన. నా పూర్వజన్మ పుణ్యం నందు రూపంలో నన్ను వరించింది, కళ రూపంలో నిన్ను వరించింది. మావయ్య, మన ఇంటికి వచ్చేయి అంది. ఆశ్చర్యంగా కళ్ళల్లో నీళ్లతో చూస్తున్నాడు ప్రతాప్. భ్రమి, ఇంత జరిగినాక కూడానా అన్నాడు. మావయ్య, మనిషి పుడుతూనే చెడ్డవాడు కాదు, దుర్మార్గుడు కాదు. నువ్వు అంతే అమాయకంగా పిన్ని చేతిలో మోసపోయావు. మావయ్య, ఈ ప్రపంచంలో నాకంటూ నా వైపు వారు ఎవ్వరూ లేరు. తల్లి స్థానంలో ఉన్న పిన్ని నన్ను ఎలా చూసిందో నాకన్నా నీకే బాగా తెలుసు. నాకు నా వారు అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. మావయ్య, ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగింది. నేను కడుపు నిండా తింటూ నువ్వు అష్టకష్టాలు పడడం నేను చూడలేను. మన ఇంటికి వచ్చేయి అంది. వద్దు భ్రమి, ఇప్పుడు కాదు అన్నాడు. అవునులే, నేను నిజంగా నీ మేనకోడల్ని కాదుగా. పైగా నిన్ను పెళ్లి చేసుకోలేదని అనుకుంటున్నావేమో. నీకు నా మీద ప్రేమ, ఆత్మీయత ఎందుకుంటుంది అంది. భ్రమి అన్నాడు. అవును మావయ్య, నేనెవర్నిలే నిన్ను కట్టడి చేయడానికి, రమ్మంటానికి అంది. ప్రతాప్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నా ప్రాణానికి ఆత్మీయురాలివి. ఇప్పుడే నిజమైన ఆత్మీయత అంటే ఏంటో తెలుస్తోంది భ్రమర.
ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలిసింది అన్నాడు భ్రమర చేతులు పట్టుకొని. అయితే వెంటనే రామయ్య, నా ఆడపడుచు మన ఇంట్లో గృహప్రవేశం అవుతుంది అంది. ఇద్దరూ నవ్వారు. భ్రమి, నీ మనసు ఎంత మంచిది అన్నాడు మావయ్య. నందుకి నా మీద కోపం పోతే నందు నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఎప్పుడన్నా రావాలంటే నాకు పుట్టిల్లుంటుంది. మీ ఇద్దరి ప్రేమ నాకు దక్కుతుంది అంది. ప్రతాప్కి కళ్ళల్లో నీళ్లు ధారలై కారాయి. చేతులు చాపాడు. భ్రమర నవ్వి అతనికి దగ్గరగా జరిగింది. చిన్నగా ఆమెని దగ్గరికి తీసుకొని, థ్యాంక్ యూ భ్రమి, థ్యాంక్ యూ వెరీ మచ్ భ్రమి, కానీ ఇప్పుడు కాదమ్మా, మా పెళ్ళైనాక వస్తాం అన్నాడు. కానీ మామయ్య అంది. వద్దు భ్రమి, నీకు తెలీదు, నందు నేను అక్కడికి వస్తే మా పెళ్ళి జరగనీడు అన్నాడు. భ్రమర ముఖం అదోలా పెట్టి, మా ఆయనేం చెడ్డవారు కాదు అంది. కళా ప్రతాప్ ఇద్దరు నవ్వేశారు. తెలుసు, కానీ చెంపదెబ్బ తిన్న నాకు తెలుసు మీ ఆయన కోపం అన్నాడు. నవ్వింది భ్రమి. కళ, నేను రేపు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. వాట్ అంది. అవును అవును వదినా, రేపు నువ్వు రా అంది. అమ్మో నేనా అంది భ్రమి. భయమా అన్నాడు ప్రతాప్. అది కాదు మామయ్య అంది భ్రమర. ఇప్పుడే నేను నీ వాడినన్నావు, నీ పుట్టింటి వాడినన్నావు, నాకు సాక్షి సంతకం పెట్టడానికి ఎవ్వరూ లేరు, మా తరఫున మా పెళ్ళికి వస్తావా అన్నాడు. తప్పకుండా వస్తా మామయ్య. కళ మళ్ళీ భయంతో, కానీ వదినా అన్నది. అన్నయ్య అంది భయంగా. తిడతారు కొడతారు, అంతకు మించి ఏం చేయలేరులే కళ. నందుని నేను చూసుకుంటాను, మీరిద్దరూ ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, హాయిగా జీవించండి అని వాళ్ళిద్దరినీ కారులో డ్రాప్ చేసి వెళ్ళిపోయింది భ్రమర. మన్నాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు ప్రతాప్. కళ రెడీ అయి వచ్చింది. భ్రమర రిజిస్టర్ ఆఫీస్లో కారు పార్కు చేసి వస్తుంటే నందు ఫ్రెండ్ ఒక అతను చూసి నందుకి ఫోన్ చేశాడు. భ్రమర రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉందిరా, నేను వెనకాల నుంచి చూశాను, కొంచెం ముందరికెళ్ళి చూస్తే ఆమె చేతిలో పెళ్లి దండలు కూడా ఉన్నాయి, ఎవరినన్నా పెళ్లి చేసుకుంటోందంటావా అన్నాడు. నో, నా భ్రమర నాదే, అలా చేయదు అని. లేదు లేరా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి విప్పుల్ చెప్పిన మాటలకి నందు బుర్ర తిరిగిపోయింది. నూను, భ్రమర అలా చేయదు, భ్రమర నాదే, నన్ను కాదని ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది, నన్ను కాదనుకుని తనకి వెళ్ళే ధైర్యం కూడా లేదు అని స్పీడ్గా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి తన కారు వేసుకొని వచ్చేశాడు నందు. అప్పుడే దండలు మార్చుకుని సంతకాలు పెట్టిన జంటను చూసి పక్కన ఇంకో రిజిస్టర్లో సంతకం చేస్తున్న భ్రమర కనిపించింది అతనికి. నందు నోట మాట రాలేదు. కోపంతో ముఖం ఎర్రబడిపోయింది. అంతకన్నా భ్రమరని అక్కడ చూసి ఇంకా కఠినంగా, వజ్రం కంటే కఠినంగా మారిపోయింది అతని అంతరంగం. కళా ప్రతాప్ని చూసి కంగ్రాట్స్ అంది భ్రమర నవ్వుతూ. థ్యాంక్ యూ వదిన అంది కళ. భ్రమర అన్న సింహ గర్జనకి ఆ ఆఫీస్ అంతా దద్దరిల్లిపోయింది. అందరూ ఒకేసారి చూశారు ఆ టేపు. కళా ప్రతాప్ వణికిపోయారు. భ్రమర ముఖం పాలిపోయింది. నందు అంది. దగ్గరకొచ్చి భ్రమరని చంప మీద ఈడ్చి కొట్టాడు. ఆ ఊపుకి వెళ్ళి అంత దూరంలో పడింది. కళని చూశాడు. ఈలోపు రిజిస్ట్రార్ తేరుకొని, ఏ మిస్టర్, ఆపండి గొడవ, ఇది గవర్నమెంట్ ఆఫీసు, ఇక్కడ మీరు గొడవ చేయకూడదు, వాళ్ళిద్దరు మేజర్స్, మీకు ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళాక మాట్లాడుకోండి అన్నాడు. భ్రమర తేరుకొని, నందు ప్లీజ్ ఆపండి అంది ఎదురొచ్చి. ఛీ భ్రమర, ఎంత ద్రోహం చేశావు అన్నాడు. నందు, నా మాట వినండి ప్లీజ్ అంది బాధగా. చాలు భ్రమర, చాలు, నీ మాట విని ఇప్పటిదాకా ఇంతవరకు వచ్చాను, ఇంకా విన్నది చాలు. నేను నిన్ను చేసుకున్నానని ప్రతాప్తో చేతులు కలిపి అమాయకురాలైన కళ జీవితాన్ని పాడు చేస్తావా? కళని ప్రతాప్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? నా మీద పగ తీర్చుకుంటావా అన్నాడు. వెరీ గ్రేట్ నివ్వెరపోయింది భ్రమర ఈ అభాండాలకన్నిటికీ. లేదు నందు, నేను కలలో కూడా మీకు ద్రోహం చేయను నందు అనేదో చెప్పబోయింది. షటప్ భ్రమర, జస్ట్ షటప్. నన్ను రెచ్చకొట్టి హంతకుడిగా మార్చకు. నీ మీద నాకు మనసంతా అసహ్యంగా మారిపోయింది భ్రమర. అందమైన ఈ మనసు వెనకాల ఇంత కుట్ర దాగుందని, కలువల్లాంటి కళ్ళ వెనకాల ఇంత కసి దాగుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఛీ, ఐ హేట్ యూ అని ముందరికి నడవబోయిన నందుని చూసి, అంత మాట అనద్దు ప్లీజ్ అంది. నో భ్రమర, నాతో మాట్లాడాలని చూశావో నేనన్నా చస్తా లేదా నిన్నన్నా చంపేస్తా అని కారు దగ్గరికి వెళ్ళిపోయాడు.
భ్రమర ఏడుస్తూ నందు అంటూ వెళ్ళింది వెనక. నో నందు, నన్ను అసహించుకోకండి ప్లీజ్ నందు అంది. కారు డోర్ వేసి భ్రమరను ఒక్క తోపు తోసి కార్ స్పీడ్గా పోనిచ్చాడు. అక్కడ ఏం జరుగుతోందనేది అందరూ అవాక్కైపోయి అలానే నిలబడిపోయి చూశారు. అప్పుడే తేరుకున్నట్లుగా చూశారు కారు వెళ్ళాక. ప్రతాప్ పరుగున వచ్చి కింద పడ్డ భ్రమరని లేపాడు. మావయ్య అని పెద్దగా ఏడ్చేసింది భ్రమర. కళ కూడా పరిగెత్తుకొచ్చింది. వదిన ఏడవకు, వాడి ఆవేశం తగ్గాక వాడే వస్తాడు, ఆలోచిస్తాడు. వదిన దా అని తన కారు దగ్గరికి తీసుకొచ్చింది. ప్రతాప్, కళ, భ్రమర రాజహంస అన్న పేరున్న బంగళా ముందరకి వెళ్ళి ఆగింది వాళ్ళ కారు. ముగ్గురు ప్రాంగణంలోకి వచ్చారు. రాజ్యలక్ష్మీదేవి, రాజ్ ఏంటే ఈ పని? రాజలక్ష్మీదేవి, రాజ్ ఇద్దరు ఏంటి ఈ పని అన్నారు గుమ్మంలో కళని ప్రతాప్ని చూసి. బుసలు కొట్టే నాగుపాములా ఉన్నాడు నందు. ఏరా భ్రమర నీకు దక్కలేదని అమాయకురాలైన నా చెల్లెలినిచ్చి సిగ్గులేదురా? ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని దొంగ పెళ్లి చేసుకోవడానికి నువ్వు అసలు మగాడివేనా అన్నాడు కోపంగా. అన్నయ్య అంది కళ కొంగుమనే గొంతుతో. అందరూ ఆశ్చర్యంతో చూశారు కళని. చంద్రకళని అంత గట్టిగా మాట్లాడటం అదే మొదటిసారి అందరూ చూడటం. చూడు, కోపం, ఆవేశం, పౌరుషం నాలోనూ ఉన్నాయి. నీలో ప్రవహించే రక్తమే నాలోనూ ప్రవహిస్తోంది. చూడు, ఎవరి తప్పొప్పులు ఇక్కడ ఎంచటానికి నేను రాలేదు. అమ్మా, నా మొగుడు మొదట చెడ్డవాడే కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఉత్తముడు, మారిన మనిషి, శ్రీరామచంద్రుడు. కళ, నువ్వు ఇంకా వాళ్ళని నమ్ముతున్నావా అన్నాడు నందు. అన్నయ్య, నమ్ముతున్నాను. నిన్నే ప్రేమించే వదినను నమ్ముతున్నాను. నన్ను ప్రేమించే ప్రతాప్ని నమ్ముతున్నాను. కానీ నీలాగా పగ ప్రతీకారంతో నీ భార్యని వదిలినట్లు నేను నా భర్తని వదలను. చావైనా బ్రతికైనా, మంచైనా చెడైనా, కష్టమైన సుఖమైన ఆయనతోనే బ్రతుకుతాను. అమ్మ, మీకు తెలిస్తే ఒప్పుకోరని ఇలా చేశాను. నీకు తుదిసారిగా ఈ ఇంటి నుంచి వెళ్లే ఆడపిల్లగా నమస్కారం చేసి నీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. అంతేకాని నీ కొడుకు నా భర్తని అవమానిస్తుంటే చూసిపోదామని కాదు. అమ్మ, చేతనైతే నీ కొడుకును తన భార్యని తీసుకొచ్చి ఏలుకోమని చెప్పు. అంతేకాని నా భర్తని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను, వెళ్ళొస్తాను అంది. రండి అంది ప్రతాప్ని భ్రమరని చూసి. కళ, ఆగు 1 మినిట్ అని. నందు, ప్లీజ్, దీనిలో భ్రమర తప్పేం లేదు. భ్రమర చాలా అమాయకురాలండి అన్నాడు. ఓ, ఇజ్ ఇట్? అమాయకురాలా మాయకురాలా? భ్రమర నందునే చూస్తోంది. పోనీ నీ మాటే నిజమనుకుందాం ప్రతాప్. నీ మేనకోడలు పరమ పతివ్రత, ఆదర్శ భారతీయ నారి. అందుకే కదా భర్తకి ఏం చెప్పలేదు. అందుకే కదా భర్తకి తెలియకుండా మీ ఇద్దరికి సాక్షి సంతకం చేసింది. అందుకే కదా మీ ప్రేమ గురించి తెలిసినా వెంటనే నాకు చెప్పలేదు అన్నాడు నొక్కిపెట్టి. ఛీ అన్నాడు భ్రమరం చూసి. కళ్ళు మూసి తెరిచింది. భ్రమర రాజ్యలక్ష్మీదేవి దగ్గరికి వచ్చింది. అత్తయ్య, సూర్య మరణానికి నేను కారకురాల్ని కాను, వీరి ప్రేమకి నేను కారణం కాను. కానీ ఈ ఇద్దరి జీవితాలు నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నా జీవితంతో ముడివేసి పడినాయి. ఈ జన్మకి నాకు నందునే భర్త. షటప్ అన్నాడు నందు కోపంగా. మీరు అరిచినా, తిట్టినా, కొట్టినా, నా మెళ్ళో బంగారు తాళి కట్టినా, పసుపు కొమ్ము కట్టినా మీరే నా భర్త ఈ జన్మకి. ఐఎమ్ యువర్స్ నందు. ఈ భ్రమర నిరంతరం ఎల్లప్పుడూ మీ దాసీనే. నందు, ఒక్క మాట వినండి. మీరే నా జీవితంలోకి ప్రవేశించారు. నా ప్రమేయం లేకుండా నాకు తాళి కట్టారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా భ్రమర మీదే. కానీ ఆ హృదయంలో నా స్థానం ఎక్కడుందో నాకు తెలియదు. పర్వాలేదు నందు, ఆవేశం తగ్గించుకోండి. నోరుమై భ్రమర, ఇంకొక మాట నీ నోట్లోంచి వస్తే చంపేస్తాను. గెట్ అవుట్ అన్నాడు. ఇక నందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. గాడ్, ఈ అందం నా అన్నం చంపింది. ఈ అందం నా వివేకాన్ని చంపింది. ఈ అందం నా తల్లిని మాయ చేసింది. ఈ అందం నా తమ్ముడిని నన్ను తప్పు పట్టేలా చేసింది. ఈ అందం నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసింది. ఈ అందం అమాయకత్వంతో నువ్వు మహానటి సావిత్రిని మించిపోయావు. గెట్అవుట్ భ్రమరాంబికాదేవి. ఇంకా ఎవ్వరిని చంపకు, వెళ్ళు ఇక్కడి నుంచి. నీ మాజీ ప్రేమికుడు ప్రతాప్ని కూడా తీసుకుని వెళ్ళు. నందు అంది బాధగా గట్టిగా భ్రమర. ఏం, వాడంత మంచివాడన్నావుగా? వెళ్ళు, వెళ్ళి వాడుతూనే ఉండు. గో, గెట్అవుట్ ఐసే అని అరిచాడు. నందు, వెళ్తాను. మీ అంతటా మీరు వచ్చి పిలిస్తే తప్ప
మీకు భ్రమర మళ్ళీ మీ దగ్గరికి రాదు అంది. నవ్వాడు. చాలా ఆశే ఉందే, ఈ వాయునందన్ అంత తేలిగ్గా లొంగడు. అతన్ని అలా పొందుదామనే భ్రమర నాకు స్వప్నకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. నీతో చెప్పాను. సో పాపం పిచ్చి భ్రమర, పిచ్చి కలలు కనకు. నందు నెవర్ లవ్స్ యూ అన్నాడు సూటిగా కళ్ళల్లోకి చూస్తూ. కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి భ్రమరికి. ఆ ముఖం తను కూడా చూడలేకపోయాడు. వెనక్కి తిరిగి నుంచున్నాడు. రా వదిన, ఆ రాతి హృదయం కరుగుతుంది ఏదో ఒకరోజు. అప్పుడు వాడే నీ దగ్గరికి వస్తాడు. అప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా వాడు వినడు. వాడి మైండ్కి ఎక్కదు. నీ ప్రేమ కనిపించదు. దా అని కళా ప్రతాప్ చెరోవైపు భ్రమరని పట్టుకుని, అమ్మా, నీ కొడుకు నీ కోడల్ని నా భర్త ప్రేమికురాలు అని ఎన్నెన్నో మాటలు అంటున్నాడు. చూడు, నువ్వు విన్నావు, అలాగే నుంచున్నావు. కళ అంది ఆవిడ కూడా బాధతో. రాజ్యలక్ష్మీదేవి గారు, ముందర మీ అబ్బాయికి వావి వరుసలు నేర్పండి. వస్తాం అంది కళ. ఏమన్నావే అన్నాడు నందు ఆవేశంగా. అన్నయ్య ఆగు అని రాజ్ నందుని పట్టుకున్నాడు. భ్రమర ప్రాణం లేని దానిలాగా వాళ్లతో నడిచి వెళ్ళింది. చూసావా అమ్మ, వాళ్ళకెంత పొగరో అన్నాడు నందు. ఛీ అని లోపలికి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మీదేవి, రాజ్ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ అక్కడే నిలబడిపోయారు. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం మార్పులు రానున్నాయి, ఏమేం జరగనున్నాయి అని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆసక్తికరంగా ఉంటుంది ఈ కథ చివరి వరకు. తప్పకుండా ఏది మిస్ కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు వినండి. మీరు లాస్ట్ ఎపిసోడ్స్ వినకపోతే మాత్రం ఒక్కసారి దయచేసి వెళ్ళి ఫస్ట్ నుంచి వినండి. అప్పుడు మీకు కథ బాగా పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.